ఈరోజు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. మనకి కొద్ది సమయమే ఉంది, దాంట్లోనే మనము వాక్యాన్ని ధ్యానించుకుందాము. మనము నూతన సంవత్సరంలోనికి ప్రవేశించాం కదా. నూతన సంవత్సరంలోనికి ప్రవేశించినంత మాత్రాన క్రొత్తదనం ఏమన్నా వస్తుందా? పోయిన సంవత్సరం లాగానే ఉంటుంది కదా ఈ సంవత్సరం కూడా, తేడా ఏమంత ఉండదు. ఎందుకంటే అవే రోజులు ఉంటాయి, అవే నెలలు ఉంటాయి, అవే వారాలు ఉంటాయి. కాబట్టి వాటిలో అంత తేడా ఏమీ ఉండదు. కానీ ఈ నూతన సంవత్సరంలో ఇంకా మనం ఎట్లా ఉన్నామంటే 2025లోనే ఉన్నట్లు ఉంటుంది. కొన్ని రోజుల వరకు మనకి 2025లో ఉన్నట్టు ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఇంక మనం 2026లో ఉన్నాము అని చెప్పి అప్పుడు మనకి అనిపిస్తుంది అన్నమాట. అయితే ఈ నూతన సంవత్సరంలో మారాల్సింది ఎవరు? కొత్తగా మనకి ఈ సంవత్సరం ఉండాలి అంటే మారాల్సింది మనం. సంవత్సరం ఏమి మారదు, సంవత్సరం మారదు, కానీ మనం మారితే ఈ సంవత్సరం మనకి ఎట్లా ఉంటుంది? క్రొత్తగా ఉంటుంది అన్నమాట. అందుకే క్రిస్మస్ అయిపోగానే డిసెంబర్ నెలలో ఏం చేస్తారు? అందరూ చక్కగా ఈ సంవత్సరంలా కాదు, నేను వచ్చే సంవత్సరం ఇంకా మంచిగా ఉండాలి అని చెప్పి రిజల్యూషన్స్ అని చెప్పి రాసుకుంటారనమాట. నేను ఈ సంవత్సరం ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా. అట్లాగా చాలామంది న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అని చెప్పి రాసుకుంటూ ఉంటారు. ఎలాంటివి రాసుకుంటారు? నేను ఈ సంవత్సరం బయట పిచ్చి పిచ్చి జంక్ ఫుడ్ కానీ ఫాస్ట్ ఫుడ్ కానీ ఇట్లాంటివి నేను తినకూడదు, ఇంట్లో తయారు చేసిన భోజనం, మంచి భోజనమే తీసుకోవాలి, ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలి అని చెప్పి ఇలాంటి ఒక ఏమంటారు రిజల్యూషన్, ఇలాంటి ఒక నిర్ణయాన్ని, తీర్మానాన్ని తీసుకుంటారనమాట. అలా తీసుకొని పాటిస్తారు. ఎంతవరకు? కొంతకాలం పాటిస్తారు, కొంతకాలం ప్రయత్నిస్తారనమాట. అలాగే ఇంకా ఏం చేస్తారు? మంచిగా నేను ఈ సంవత్సరం మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి, మంచిగా ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలి, శరీరాన్ని చక్కగా కాపాడుకోవాలి. శరీరం దేవుని ఆలయం, మనం శరీరాన్ని కూడా చక్కగా కాపాడుకోవాలి. ఇట్లాంటి ఆలోచనలు, ఇట్లాంటి తీర్మానాలన్నీ మంచివే. అయితే మనం ఆత్మీయంగా ఎదగడం కోసం ఎంతమంది తీర్మానాలు తీసుకుంటున్నామో మనకు తెలియదు అనమాట. చాలా తక్కువ మంది నేను ఈ సంవత్సరం, ఈసారి వచ్చే సంవత్సరం దేవుడి ఆశీర్వాదాలు పొందుకోవాలి, దేవుని కోసం దేవుని సన్నిధిలో కొంచెం ఎక్కువ సమయాన్ని గడపాలి అన్న తీర్మానాలని ఎంతమంది తీసుకుంటారో తెలియదు. అయితే ఈ సంవత్సరం మనమందరము దేవుని సన్నిధిలో ఎక్కువ ఎలా గడపాలి, దేవుని సన్నిధిలో మనం ఉండడం మనకెంత ఆశీర్వాదం అని మనకు తెలుసు. దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించువారు, ధర్మశాస్త్రాన్ని ధ్యానించువారు ధన్యులు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం కొన్ని స్పిరిచువల్ రిజల్యూషన్స్ తీసుకుందాం. ఏంటి? ఆత్మీయంగా ఎలా ఎదగాలి అన్న వాటి గురించి కొన్ని తీర్మానాలని తీసుకుందాం. దాంట్లో మొట్టమొదటిగా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రతిరోజు మనం దేవుని సన్నిధిలో కొంత సమయాన్ని గడపడం నేర్చుకోవాలి. మనము ఎంతగానో అందరము ప్రార్థన చేసుకుంటాం కదా, అందరము లేచిన వెంటనే ప్రార్థన చేసుకుంటాం, పడుకునేటప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకుంటాం. మనకి ఈరోజు బాగాలేదు, లేకపోతే ఈరోజు నాకు ఇది ఇబ్బందిగా అనిపించింది, ఈరోజు నాకు ఇది కష్టంగా అనిపించింది అని దేవుని సన్నిధిలో మనం దేవునితో దాని గురించి చెప్పొచ్చు అనమాట. అలాగే పొద్దున్నే లేవగానే మనం ఏం చేయొచ్చు? దేవా, నాకు ఈరోజు ఆశీర్వాదకరంగా ఉండాలి, నన్ను ఈ రోజంతా నీ కాపుదల్లో ఉంచు అని మనం ఏం చేయొచ్చు? దేవుణ్ణి అడగొచ్చు అనమాట. అలాగే మనము ఒకసారి వాక్యాన్ని చూద్దాము. దానియేలు 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఇక్కడ దానియేలు ఏం చేస్తున్నాడంట? ప్రతిరోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాడంట, మోకాళ్ళుని ముమ్మారు ప్రార్థిస్తున్నాడు. ఎట్లాంటి పరిస్థితుల్లో ఈయన ఇలా ప్రార్థన చేస్తున్నాడంటే ఒక శాసనం పుట్టించారనమాట.
దానియేలు ప్రత్యేకంగా దానియేలు కోసమే, దానియేలుకి వ్యతిరేకంగా అధికారులు అందరూ ఏం చేస్తారంటే దానియేలులో ఏ తప్పు వాళ్ళు పట్టుకోలేకపోతారనమాట. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే దానియేలుని ఎట్లా అయినా మనం ఏం చేయాలి, రాజుకి సరిగ్గా దానియేలులో ఏదో ఒక లోపం చూపించాలి అని చెప్పి ఏం చేస్తారంటే ఒక శాసనం తీసుకొని వస్తారు. ఏంటంటే 30 రోజులు రాజుతో తప్ప ఏ దేవుడితోనూ ఏ మానవునితోనూ వాళ్ళు మనవి చేసుకోనకూడదు అనమాట. ఏంటంటే ఏదన్నా వాళ్ళకి విన్నపాలు ఉన్నాయి, ఏదన్నా మనవి ఉంది అంటే వెళ్ళి ఎవరిని అడగాలంట, రాజుని అడగాలి. ఏ దేవుణ్ణి కూడా ప్రార్థించకూడదు, ఏ మనిషిని కూడా అడగకూడదు అని చెప్పి ఒక శాసనాన్ని పుట్టిస్తారనమాట. అది తెలిసి కూడా ఏం చేస్తాడు దానియేలు, యథాప్రకారంగా వెళ్ళి ఆయన గదిలోనికి వెళ్ళి ఆయన గది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరిచి ఆయన ఏం చేస్తాడు, రోజుకి 3 మార్లు మోకాళ్ళుని ప్రార్థిస్తాడంట. అంటే మనం ఎట్లా అంటే పరిస్థితులు బాగున్నప్పుడు దేవుడు అంతగా గుర్తురాడు, పరిస్థితులు బాగాలేనప్పుడు మనకి దేవుడు గుర్తుకొస్తాడు. పరిస్థితులు బాగాలేనప్పుడు మనం దేవుని సన్నిధిలో కనపడతాము, పరిస్థితులు బాగున్నాయి అని అంటే మనం దేవుని సన్నిధిలో కనబడము. అలా కాకుండా ఇక్కడ దానియేలును చూస్తే పరిస్థితులు ఎలా ఉన్నా కూడా, అవి మంచిగా ఉన్నా కూడా, అనుకూలంగా ఉన్నా అనుకూలంగా లేకపోయినా కూడా దానియేలు ఏం చేస్తున్నాడు, ప్రతి దినము మోకాళ్ళుని 3 మార్లు ప్రార్థిస్తూ ఉన్నాడనమాట. మనం కూడా ఏం చేయాలి, మనం కూడా ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనం కనబడాలి. ప్రతి దినము మనం ఏం చేయాలి, దేవుని మందిరానికి మనం రాలేకపోయినా ప్రతిరోజు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలన్నమాట. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మనం దేవునికి ప్రార్థన చేయడం మంచిది. అలాగే కీర్తనలు 55వ అధ్యాయం 17వ వచనాన్ని చూసుకుందాం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన నాలకించును. ఇక్కడ దావీదు కీర్తన ఇది. దావీదు ఏం చేస్తున్నాడంట, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున అంటే ప్రొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ప్రతి పూట ఏం చేస్తున్నాడంట, దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ దానియేలు కూడా అంతే అయి ఉండొచ్చు. రోజుకు 3 మార్లు అంటే పగలు, మధ్యాహ్నము, రాత్రి, సాయంత్రం, ఇట్లాగా 3 పూట్ల ఏం చేస్తున్నారు, వీళ్ళు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు, దేవునికి ప్రార్థన చేస్తున్నారు. మనం కూడా దేవుని సన్నిధిలో ఇట్లాగా గడపగలిగితే మనకెంతో బాగుంటుంది అనమాట. దావీదు ఎవరు, రాజు కదా, దావీదు ఒక రాజు. దానియేలు వాళ్ళ దేశంలోనే ఒక పెద్ద ప్రధాన అధికారి అనమాట. చాలామంది అధికారులను ఆ రాజు ఎన్నుకుంటాడు. అయితే వాళ్ళందరిలో దానియేలు ప్రధానుడు అనమాట. అంటే అందరికన్నా కొంచెం గొప్పవాడనమాట. గొప్పవాడిగా రాజు గుర్తించాడు. వాళ్ళకున్నంత పనులు ఉంటాయా, మనకి ఉండవు కదా. వాళ్ళకున్నంత పనులు, రాజుకున్నంత పనులు, లేకపోతే గొప్ప అధికారికి ఉన్నంత పనులు మనకు ఉండవు. అయితే మనము వారిలాగైనా కూడా మనం ఏం చేయాలి, దేవుని సన్నిధిలో మనం సమయం గడపడానికి మనము ప్రయత్నించాలి. వాళ్ళు అంత బిజీగా ఉండి, వాళ్ళకి ఎన్నో పనులు ఉండి కూడా వాళ్ళు దేవునికి సమయాన్ని వెచ్చిస్తున్నారు. అయితే మనకున్న అనుకూలతను బట్టి మనం ఏం చేయాలి, దేవుని సన్నిధిలో మనము మొరపెట్టాలి, దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. అలాగే ఫిలిప్పీ 4వ అధ్యాయం 6వ వచనం చూసుకుందాం. దేన్ని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఇక్కడ ఏమని చెప్పబడుతుంది, ప్రతి విషయంలోనూ దేవునికి విజ్ఞాపనలు చేయాలంట. మనం ప్రతి విషయంలోనూ ప్రార్థన చేయాలంట. మనం ప్రతి విషయంలో దేవుని దగ్గరికి మనం వెళ్ళమన్నమాట. ఏం చేస్తాము, కొన్ని ఆలోచనలు మనమే వెంటనే తీసేసుకుంటాం అనమాట. కొన్ని పరిస్థితుల్లో మనము దేవుని దగ్గరికి వెళ్ళాలా వద్దా అని ఆలోచించుకునే లోపు మనం ఏం చేస్తాం, నిర్ణయాలు తీసేసుకుంటాము. అలా కాకుండా మనం ఏం చేయాలని వాక్యం చెప్తుంది, ప్రతి విషయంలోనూ
మనము దేవుని చెంతకు చేరి దేవునికి విజ్ఞాపన చేయాలి. ప్రతి విషయంలో నేనేం చేయాలి, నేను ఎలా నడుచుకోవాలి, నేను ఈ విషయంలో నేను ఎలాగ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి మనం దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపనలు చేయడము మంచిది. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమునందున ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఇక్కడ ఏమనుంది? ప్రతి సమయంలో అంట మనం దేవునికి ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలోనూ దేవుని గురించి దేవునితో మనము అడిగి తెలుసుకోవాలి. ప్రతి సమయమందును మనము విజ్ఞాపనలు చేయాలి, ప్రార్థనలు చేయాలంట. అలాగే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. కరెక్టే. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఇక్కడ ఏమని చెప్పబడుతుంది? ఎడతెగక ప్రార్థన చేయాలంట. మనం ఎడతెగక ప్రార్థన చేయడం అంటే ఎప్పుడు దేవుని సన్నిధిలో మనము వేడుకుంటూ ఉండాలని చెప్పి మనకి వాక్యం సెలవిస్తుంది. మనం ఏం చేయాలి? మనము ఏదో మనకు కొంత సమయం మనకు కుదిరినప్పుడు ఏదో పొద్దున్నే కొంచెం సేపు లేకపోతే రాత్రి కొంచెం సేపు అలా మనం కొంచెం సమయము వెచ్చించుకొని మనము ప్రార్థన చేస్తూ ఉంటాము. అయితే వాక్యం మనకి ఏం చెప్తుంది? ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి, ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండాలి. ఒక విషయమై మన దేవుని సన్నిధిలో ఎప్పుడూ కనిపెడుతూ ఉండాలన్నమాట. అలాగని దేవుడి వాక్యం మనకి సెలవిస్తుంది. ప్రతి దినము ఈ సంవత్సరంలో ప్రతి దినము మనము దేవుని సన్నిధిలో కనపడడానికి, దేవుని మాటలను మనం వినడానికి మన చెవులను కూడా మనము ఎప్పుడు తెరుచుకొని ఉండాలన్నమాట. దేవుడు ఎవరి నుండైనా మాట్లాడవచ్చు. ఒక పరిస్థితిలో నుండి మాట్లాడవచ్చు, ఒక వ్యక్తిలో నుండి మాట్లాడవచ్చు, లేకపోతే దేవుని వాక్యంలో నుండి కూడా దేవుడు మనతో మాట్లాడవచ్చు. అలాగ మనం ఏం చేయాలి? ప్రతిరోజు దేవుని యొద్ద కనిపెట్టుకొని మనము ఉందాం. అలాగే ప్రతి వారం ఏం చేయాలి? మనము సంఘముతో కలిసి ఆరాధించాలన్నమాట. ఏంటి మనము ఏం చేస్తాము? ప్రతి వారము మనము కలుసుకోలేకపోతాం అన్నమాట. కానీ దేవుడు ఏం చెప్తాడు? ఇది దేవుని దినం. ఇది ఏం చేశాడంటే దేవుడు ఆయన వారమంతా 6 రోజులు మనం ఏం చేయాలి? కష్టపడి పని చేయాలి. అయితే ఇంకొక రోజు లాస్ట్ 7వ రోజు మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మనం కనిపెట్టాలి. ఇది దేవుని కోసం ఏర్పాటు చేయబడిన దినం అన్నమాట. మనకి విశ్రాంతి. ఒకరోజు మనం ఏం చేయాలి? శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి. శరీరానికి విశ్రాంతి ఇచ్చిన రోజు మనం ఏం చేస్తాము? దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటాం అన్నమాట. దేవుని సన్నిధిలో మనం కనబడాలి. దేవుని సన్నిధికి ప్రతి వారము మనము దేవుని సన్నిధిలో ఉండడానికి, దేవుని మందిరానికి రావడానికి మనం ఏం చేయాలి? త్వరపడాలన్నమాట. మనము రావాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం చూసుకుందాం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. ఇక్కడ ఏం చేస్తున్నారు? కొందరు మానుకున్నట్లు మనం ఏం చేయాలంట? సంఘముగా కూడుకుండా మానకూడదంట. మనం ఏం చేయాలి? కొన్ని వారాలు మనము దేవుని సన్నిధిలోనికి రాలేకపోవచ్చు. అయితే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రతి వారము కనబడాలని చెప్పి మనము
ప్రయత్నించాలి, కనబడాలని మనము దేవుని సన్నిధికి రావడానికి మనము చూడాలన్నమాట. దేవుని సంఘమంతయు కలిసి మనం ఏం చేయాలి? ఆరాధించాలన్నమాట. మనము కరోనాలో కలుసుకోలేకపోయాం కదా, సంఘమంతా కలిసి మనము ప్రార్థనలు చేయలేకపోయాము, సంఘమంతా మనం కూడుకొనలేకపోయాము. ఎందుకంటే అప్పటి పరిస్థితులు అలా ఉన్నాయి. మనము రాలేకపోయాం, ఎవరు కలుసుకోలేని స్థితి. అప్పుడైతే ఆరాధనలకు వచ్చినా కూడా అంటే ఫోన్లో చూసేదే కదా, అప్పుడు అందరూ ఫోన్లలో చూసి దేవుని వాక్యం వినడం, దేవుని అలాగే ఆరాధించడం. అయితే అది అంత సంతృప్తిగా మనకి అనిపించలేదు. మనం అందరం సంఘంలోనికి వచ్చి సంఘంలో ప్రార్థన చేస్తేనే మనకి ఎలా ఉంటుంది? సంతృప్తిగా ఉంటుంది. ఇక్కడికి వచ్చి దేవుని మాటలు విని మనం తిరిగి వెళ్తే అది మనకి ఆ వారమంతా మనకి ఎలా ఉంటుంది? ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ వారమంతా సరే నేను చేయగలను, నేను ఈ వారంలో నేను ఎట్లా అయినా ఈ వారాన్ని నేను కంప్లీట్ చేయగలను అన్న ధైర్యం ఒకటి మనకి వస్తుంది అనమాట. అలా కాకుండా దేవుని సన్నిధిలోనికి మనం రాకపోతే ఆ వారం అంతా నీరసంగా ఉంటుంది. మరి మీకు అందరికీ అలా ఉంటుందో లేదో తెలియదు, కానీ నాకైతే దేవుని వాక్యం వినకపోతే అదొక బాధగా, అదొక శక్తి ఉండదన్నమాట. ఆ వారం అంతా ఉండడానికి శక్తి చాలదు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి రావడానికి ప్రయత్నించాలి, దేవుని సన్నిధిలో కనబడాలి, ప్రతి వారము కనబడాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం చూసుకుందాం. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యను ఉందునని చెప్పాను. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు దేవుని నామంలో కూడుకొని ఉంటారో అక్కడంట దేవుడు ఉంటాడు. మనం ప్రార్థన చేస్తాం, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు దాన్ని ఖచ్చితంగా వింటాడు. ఆ మనవి ఏమవుతుంది? మనం చేసిన మనవులన్నీ దేవుని దగ్గరికి చేరతాయి. అలా కాకుండా మనం సంఘంతో వచ్చి ఇక్కడ కూర్చొని ఇద్దరు ముగ్గురు దేవుని పేరట ఇక్కడ కలుసుకున్నాం అనుకో, దేవుడే ఏం చేస్తాడంట? దిగి వస్తాడనమాట. మనం ప్రార్థన చేసుకుంటే మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుంది. అయితే మనము ఇద్దరు ముగ్గురితో కలిసి ఉన్నాము అంటే, కలిసి దేవుని సన్నిధిలో వేడుకుంటున్నాము అంటే దేవుడే మన మధ్యలోనికి దిగి వస్తాడు. కాబట్టి దేవుడు మన మధ్యలోనికి దిగి రావడం మనకు ఆశీర్వాదం. కాబట్టి మనం ఏం చేయాలి? ఇద్దరు ముగ్గురుగా కూడుకుంటా, సంఘముగా కూడుకొనుట మనము మానకుండా చేయాలని చెప్పబడుతూ ఉంది. అట్లాగే 1 దశలోనికీయులు 5:11, 5వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకనినొకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. ఇట్లా సంఘంగా కూడుకున్నప్పుడు ఏమవుతుందంట? ఒకరినొకరం మనము ఆదరించుకోగలుగుతాం అనమాట. కొన్ని పరిస్థితుల్లో కొన్ని మనం కోల్పోతాం, లేదన్నా పోగొట్టుకుంటాం. బాధగా ఉంటుంది మనకి. ఏదో ఒక విషయంలో మనకు బాధ కలగవచ్చు. అయితే అప్పుడు ఫ్యామిలీలో అందరూ కోల్పోయి ఉంటారు కదా, ఏదో పోగొట్టుకున్నది ఫ్యామిలీలో అందరూ పోగొట్టుకొని ఉంటారు. ఫ్యామిలీలో మనకి ఆదరణ దొరక్కపోవచ్చు. అయితే దేవుని సన్నిధిలోనికి చేరి దేవుని బిడ్డలతో కలిసినప్పుడు మనకేమవుతుంది? ఆదరణ కలుగుతుంది. దేవుడు వారి ద్వారా మనకేం చేస్తాడు? ఆదరణ కలిగిస్తాడు. వాళ్ళు చెప్పే మాటలు మనకి ఆదరణను కలిగిస్తాయి. అట్లాగే క్షేమాభివృద్ధి. మనం ఏమవుతుందంటే, మనము నలుగురితో కలిసి ఉన్నప్పుడు మన బాధల్ని వారితో పంచుకొని వారి గురించి మనం తెలుసుకున్నప్పుడు ఏం చేస్తారు? నలుగురు మన కోసం ప్రార్థన చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? మనకు క్షేమాభివృద్ధి కలుగుతుంది అనమాట. మన క్షేమం కలుగుతుంది. మనతో పాటు మన కష్టాల గురించి, మన బాధల గురించి, మన అనాలోచనలు, మనం ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నామో అవి నలుగురు తెలుసుకొని ఏం చేస్తారు? వారు మన కోసం ప్రార్థన చేసినప్పుడు మనకు క్షేమం కలుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? సంఘముగా కూడుకొనాలి. ఎందుకంటే దేవుడు మన దగ్గరికి వస్తాడు. అట్లాగే మనకు ఆదరణ కలుగుతుంది, మనకి క్షేమాభివృద్ధి కలుగుతుంది. అలాగే మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం చూసుకుందాం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన
వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఇది ఎంత గొప్ప విషయమో మీకు అర్థమవుతుందో లేదో. ఏంటంటే ఇద్దరు కలిసి దేవుని సన్నిధిలో వేడుకొని దేవుడు ఇది జరగాలి అని ఇద్దరు ఏకీభవిస్తే అంట దేవుడు దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడంట. అందుకని మనం ఏం చేయాలి, ఇద్దరు ముగ్గురు మనము సంఘంలో కూడుకుంటాం కాబట్టి అక్కడికి వచ్చి ఈ పరిస్థితి నాకు ఇలా ఉంది, దీని విషయమై మనము దేవుని గురించి ప్రార్థన చేద్దాం, ఇది నాకు ఇలా జరగాలి, ఈ పరిస్థితి నాకు ఇలా మారాలి అని చెప్పి ఇద్దరు ఏకీభవించారు అంటే అది దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలా మనము అందుకోసం ఏం చేయాలి, సంఘముగా మనము కూడుకోనాలి. సంఘముగా మనం వచ్చి సంఘం అంతట్లో మనం ఏం చేయాలి, మనం బాగున్నామంటే మనం పక్కన వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళకేమైనా బాధలు ఉన్నాయా, వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని మనము తెలుసుకొని మనం ఏం చేయాలి, వారి కోసం ప్రార్థన చేయాలి. వారి కోసం మనం ప్రార్థన చేసినప్పుడు మనకు కూడా ఆశీర్వాదం వస్తుంది. ఎందుకంటే యోబు ఏం చేస్తాడు, ప్రార్థిస్తాడు, ఆయన స్నేహితుల కోసం ప్రార్థన చేస్తాడు. యోబు పరిస్థితి భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ యోబు ఏం చేస్తాడు, అది ఆయన స్నేహితుల గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు యోబుని దీవిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి, మనం బాగున్నాము, మనకేం ఇబ్బందులు లేవు అనుకోకుండా ఎవరైనా బాధల్లో ఉన్నారా, వారికి ఏమైనా కష్టాలు ఉన్నాయా అని చెప్పి మనం తెలుసుకొని మనం ప్రార్థిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి సంఘముగా కూడుకున్నప్పుడు మనకు ఆదరణ దొరుకుతుంది, మనకు క్షేమాభివృద్ధి దొరుకుతుంది. అలాగే పక్కన వారి గురించి మనం దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మనకి కూడా ఆశీర్వాదం కలుగుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు వరకు నేను ఎన్ని చెప్పాను, 2 చెప్పాను. ప్రతి దినము కొంత సమయము దేవునితో గడపడం నేర్చుకోవాలి. అలాగే ప్రతి వారము మనం దేవుని సన్నిధిలో కనబడాలి. అలాగే ఇంకొకటి చివరిది, ప్రతి నెలలో మనం ఏం చేయాలి, బల్లారాధనలో మనము పాల్గొనాలన్నమాట. ప్రతి నెల మనం బల్లారాధన జరుపుకుంటాం కదా, ఎప్పుడైనా జరుపుకోవచ్చు. ప్రతి వారము బల్లారాధన జరుపుకునే వాళ్ళు ఉంటారు, ప్రతి నెల బల్లారాధన జరుపుకునే వాళ్ళు ఉంటారు. ఏదేమైనా మనం బల్లారాధనలో కలుసుకోవడం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. బల్లారాధనలో మనం పాల్గొనాలి. 1 కొరింథీ 11వ అధ్యాయం 23 నుండి 25 వరకు చూద్దాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పెను. ఇక్కడ మనం బల్లారాధన మనం జరుపుకునేటప్పుడు ఏం చేస్తున్నామంట, దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అనమాట. దేవుడు మన కోసమే సిలువలో బలి అయి, మన కోసమే ఆయన సిలువలో రక్తాన్ని కార్చి, ఆయన శరీరాన్ని అర్పించి మన కోసమే ఆయన చనిపోయాడు అని చెప్పి మనం ఏం చేస్తున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలా ప్రతిసారి మనం బల్లారాధన జరుపుకునేటప్పుడు మనం అది జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి దేవుడు ఈ పనిని చేయుడి అని చెప్పి మనకి తెలియజేశాడు. అట్లాగే అక్కడే 26వ వచనం చూద్దాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. మనం ఏం చేస్తున్నామంట, దేవుడు చనిపోయాడు అని చెప్పి మనం ఏం చేస్తున్నాము, ఆ బల్లారాధనలో పాల్గొనటం వలన మనము అది అందరికీ ప్రకటిస్తున్నామంట, అందరికీ తెలియజేస్తున్నాం. దేవుడు మీకోసం, నా కోసం, మనందరి కోసం ఆయన సిలువలో మరణించాడు అని చెప్పి మనం ఏం చేస్తున్నాం, ఆయన మరణించి తిరిగి లేచాడని చెప్పి మనం ఏం చేస్తున్నాం, అందరికీ ప్రకటన చేస్తున్నాం అన్నమాట. అట్లాగే యోహాను 6వ అధ్యాయం 56వ వచనం చేసుకుందాం. నా శరీరము తిని
నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తమును త్రాగువానిలో ఎవరు నిలుస్తారంట? దేవుడు ఉంటాడంట, దేవునిలో మనం ఉంటామన్నమాట అంట. అంటే ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తమును త్రాగడం అంటే బలారాధనలో పాల్గొనడం. ఆయన శరీరమైన రొట్టెను మనం తింటాము, ఆయన శరీర సాదృశ్యమైన రొట్టెను, ఆయన రక్త సాదృశ్యమైన ద్రాక్ష రసాన్ని మనము త్రాగుతామన్నమాట. అట్లాగా చేసినప్పుడు వానిలో దేవుడు ఉంటాడంట. దేవునిలో వాళ్ళు ఎవరైతే రొట్టె ద్రాక్ష రసం తీసుకున్న వాళ్ళు ఉంటారో వారు దేవునిలో ఉంటారంట. దేవుడు మనలోను మనము ఆయనలోను ఒక భాగములాగా ఉండడానికి మనం ఏం చేస్తున్నాం? బలారాధనలో మనం పాల్గొంటున్నాం అన్నమాట. అంటే మన ఆలోచనలు కాదు, మన తలంపులు కాదు, దేవుని తలంపులను, దేవుని ఉద్దేశాలను మనము నెరవేరుస్తున్నట్లుగా, ఆయన తలంపులకి ఆయన ఆలోచనలు మనం అంగీకరిస్తున్నట్లు, నా తలంపులు కాదు ప్రభువా, నీ తలంపులు మా జీవితాల్లో నెరవేర్చు అని చెప్పి మనం ఏం చేయాలి? మనము బలారాధనలో పాల్గొనేటప్పుడు మనం అలా చేయాలన్నమాట. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం అక్కడే, నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. ఎవరైతే ఈ బలారాధనలో పాల్గొంటారో వాళ్ళే నిత్య జీవం కలిగిన వాళ్ళు. వారినే దేవుడు ఏం చేస్తాడంట? అంత్యదినమున తిరిగి లేపుతాడంట. అంటే మనం పడే ప్రయాసంతా దీనికోసమే కదా, నిత్య జీవం మనం పొందుకోవాలని, దేవునితో మనం యుగయుగాలు గడపాలని, దేవుని సన్నిధిలో మనం ఎల్లప్పుడూ ఉండాలని మన ఆశ. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతి నెల మనము బలారాధనలో పాల్గొనాలన్నమాట. అలా పాల్గొనడాన్ని బట్టి మనకి నిత్య జీవం కలుగుతుంది అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగా ఈ నూతన సంవత్సరంలో మనము నూతన ఉద్దేశాలు, నూతన తీర్మానాలు మనము తీసుకుందాం. ఎలా అంటే ప్రతిరోజు మనము దేవుని సన్నిధిలో గడపడం. దానియేలు, దావీదు వీరైతే దినమునకు 3 మారు దేవుని సన్నిధిలో గడిపేవారంట. మోకాళ్ళుని ప్రార్థించేవారంట. మనము మోకాళ్ళుని ప్రార్థిస్తున్నామో లేదో, ఈ కాలంలో మనము మోకాళ్ళుని ప్రార్థించలేకపోతున్నాం. అయినా కూడా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో దేవునితో సమయం గడపడానికి మనము ప్రయత్నించాలి. అట్లాగే ప్రతి విషయంలోనూ ప్రతి సమయమందును ఎడతెగక మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ప్రతి విషయంలో దేవుణ్ణి అడగడము, దేవుణ్ణి వేడుకోవడం, దేవుని ఆలోచనల గురించి తెలుసుకోవడం ఎంతో మంచిది. అట్లాగే కుటుంబ ప్రార్థన చేసుకోవడం కూడా చాలా మంచిది అన్నమాట. కుటుంబం అంతా కలిసి మనం ప్రార్థించినప్పుడు కుటుంబంలో సమస్యలన్నీ పోతాయి. కుటుంబం అంతా కలిసి దేవుని ఆరాధించినప్పుడు ఆ దేవునికి ఎంతో మహిమ. దేవునికి కుటుంబాలంటే కుటుంబంగా ఉండడం దేవునికి ఎంతో ఇష్టం. కుటుంబం అంతా కలిసి దేవుని ఆరాధించినప్పుడు అది ఆయనకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అది మనకి ఎన్నో ఆశీర్వాదాలని తీసుకొని వస్తుంది. అలా కుటుంబం అంతా కలిసి మనం ప్రార్థన చేయడం మంచిది. అలాగే ప్రతి వారము మనం సంఘముతో కలిసి దేవుని ఆరాధించాలి. ప్రతి వారము మనం రాలేకపోవచ్చు, అయితే మనము ప్రతి వారం ఎలా అయినా మన దేవుని సన్నిధిలోనికి వెళ్దాము అని చెప్పి మనం ఏం చేయాలి? మనము ప్రయత్నించాలి, రావడానికి ప్రయత్నించాలి. ఇంకా సంఘముగా కూడుకుంటా మానొద్దు అని చెప్పి మనకి తెలియజేయబడతా ఉంది. ఇంకా దేవుని రాకడ వస్తూ ఉంది అని తెలిసినప్పుడు మనం ఏం చేయాలంట? ఇంకా ఎక్కువగా సంఘముగా కూడుకోనాలన్నమాట. మనం ఆదివారం ప్రార్థన పెడితే వస్తాం, మధ్యలో ఎప్పుడైనా ప్రార్థన పెడితే రాలేకపోతున్నాము. అయితే ఇంతకుముందు తరాలన్నిటికన్నా మనమే దేవుడు తిరిగి వచ్చేదానికి చాలా దగ్గరలో ఉన్నాం కదా, అంతే కదా? దేవుడు తిరిగి వచ్చేదానికి ఇంతకుముందు కాలం కన్నా ఇప్పుడు మనం ఎంతో దగ్గరలో ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? మాటి మాటికి సంఘముగా కూడుకొని మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలన్నమాట. మనం అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన మధ్యలో ఉంటాడు. మన మనవుల్ని దేవుడు ఆలకిస్తాడు. ఎక్కడైతే 2-3 ఉండి ఒక విషయాన్ని బట్టి ఏకీభవిస్తారో దాన్ని దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అలాగే ప్రతి నెల మనము బలారాధనలో పాల్గొంటే మనము దేవునిలాగా మనము మారుతామన్నమాట.
దేవుడు మనలో నివసిస్తాడు, అట్లాగే మనకి నిత్య జీవం దొరుకుతుందన్నమాట. అయితే ఈ వాక్యం మనకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను నమ్ముతా ఉన్నాను. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.